పాపం అదీప్ రాజు నిన్ననే లేచినట్టున్నాడు నిద్ర నుంచి. కల్తీ మద్యం కానీ, మద్యం కుంభకోణాల మీద కానీ, అరెస్ట్ అవుతున్న వ్యక్తులు కానీ, జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన వ్యక్తులు కానీ ఎన్ని వేల కోట్లు దోచేశారో వాళ్ళ నాయకులు ప్రజలకు తెలుసు, చట్టానికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకా కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు. అలాంటి మద్యం కుంభకోణం మూలాలు మీ దగ్గర ఉన్నాయి. కల్తీ మద్యం గురించి కూడా 2 రోజుల క్రితం అరెస్ట్ అయిన జనార్దన్ రావు కూడా ఎవరి పేర్లు చెబుతున్నాడు, గతంలో ఎంత చేశానని చెప్పాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎవరు మళ్ళీ మొదలెట్టమని చెప్పారు. ఆయన వివరైనా ఆయన వాంగ్మూలం కూడా అన్ని టీవీల్లో వచ్చింది. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మీ ప్రవర్తన చూసి ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాడు ఆయన, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దానిలో భాగంగా పరవాడలో పెద్ద మద్యం డంపు, కల్తీ మద్యం డంపు దొరికిందని, దాని వెనక పంచకర్ల రమేష్ గారు మనుషులు అన్నదండలు లేకుండా చేస్తారా అని. బాబు అదీప్ రాజు గారు, ఇలాంటి తప్పుడు పనులు చేసే రాజకీయాలు కానీ, ఇలా తప్పుడు పనుల్లో భాగస్వామ్యం కానీ ఈ పంచకర్ల రమేష్కు ఉండదు అనేది ఒకసారి గమనించమని చెప్పి, గత చరిత్ర నా చరిత్ర ఇది 3వసారి ఎమ్మెల్యే, యలమంచిలో అయినా పెందుర్తిలో అయినా నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు ఒక రాజకీయంగా నాకు ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టి ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్లతో రివ్యూ చేసి, ఆ రివ్యూ తర్వాత వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలొద్దు అని చెప్పి ప్రెస్ను కూడా అడ్రస్ చేసి, మీ దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అని చెప్పి ప్రెస్ను కూడా కోరి అధికారులను హెచ్చరించి కార్యక్రమం చేశారు 2వ రోజే. మొన్నటికి మొన్న మళ్ళీ అధికారులతో ఓ పక్కన అలాంటివి జరుగుతూ ఉంటే బెల్ట్ షాపుల మీద మీరు కొర్రా జులిపించకపోతే ఏదైతే మనం మారక ద్రవ్యాలకు వ్యతిరేక దినం అని చెప్పి మీరు కార్యక్రమాలు చేస్తున్నారో దానికి చిత్తశుద్ధి ఏముంటుంది? మారక ద్రవ్యాలతో పాటు లిక్కర్ కూడా 24 గంటలు దొరికితే వచ్చే ఇబ్బందులు, అర్ధరాత్రులు కూడా గొడవలు అవుతూ ఉంటాయి. బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పి 4 రోజుల క్రితమే నేను రివ్యూ కూడా చేశాను. పరవాడలో జరిగింది కూడా ఎక్కడో తయారైంది తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని దాన్ని సరఫరా చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి దాన్ని అరికట్టాం. ఇప్పుడు ఎక్కడ ఏమీ లేదు, గతంలో కూడా అక్కడ తయారీ కాదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ